Hello guys, good morning. Welcome back to my channel. పొద్దున్నే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈరోజు ఎన్నో జీవితాలకి మార్పు అనేది చూడబోతున్నారు. చలికాలంలో స్నానం చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ పొయ్యి వెలిగించడానికి పొద్దున్నే లెగిసి అయినా కాంప్రమైజ్ అవ్వలేదు. చెత్త అంతా తీసుకొచ్చి దాంట్లో పడేసాను. అస్సలు మిగిలిందంతా అప్పుడప్పుడు పడేసిన చెత్త ఎలాగన్నా పనికొచ్చింది. డీకంపోజ్ అయ్యింది కదా, హ్యాపీగా ఉంది. చూడండి, సూపర్గా ఉంది కదా క్లైమేట్. వెలిగింది. తపస్కాలంలో కూడా కర్మ అనేది మనకి సహకరిస్తలేదు. గాలి చూడండి ఎంత గట్టిగా వస్తుందో. ఉన్న పొయ్యి కూడా ఆరిపోయింది. మళ్ళీ ఇది వెలిగించాలి. వెలిగిపోయింది. మా గుడికి రెనోవేషన్ జరుగుతుంది. చర్చ్ లోపల చాలా చాలా బాగుంటుంది. బహుశా సమయం లేదనుకో పనిచేసినప్పుడు ప్రార్థన మా ఊరి గుడికి సింగింగ్ టీమ్. ఈరోజు మా గుడిలో చాలామంది దీక్ష తీసుకోబోతున్నారు. ఈ దీక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఆ 40 రోజులు దీక్ష సహోదరులు చాలా ఇబ్బంది పడతారు. అయినా ఆ దేవుడు పడ్డ కష్టాల ముందు మన కష్టాలు చాలా దిగదూడిపోయాయి. దీన్ని మన్నా భోజనం అంటారు. మన్నా అనేది బైబిల్లో చాలా అద్భుతమైన ఆహారం. ఈ ఇజ్రాయేలీలకు ఎడారిలో ఇచ్చిన ఆకాశ భోజనం అయితే దాదాపుగా అయిపోయింది. కాకపోతే దీక్ష తీసుకునే సహోదరులకు అందరికీ విజ్ఞప్తి చెప్పి ఫాదర్ గారు నిశ్చయించారు. ఈ దీక్ష అనేది ఎందుకు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో, దేని గురించి తీసుకుంటారో ఇవన్నీ చెప్పి వాళ్ళకి దీక్ష అనేది చేతికి అందించారు. ఇలా ఎందుకని చేతులు పెట్టారో తెలుసా? చాలామంది మా ఊరు నుంచి ఉన్నారు, కొంతమంది బయట నుంచి వచ్చారు. కాకపోతే ఈ సంవత్సరం చాలామంది వేయడం అనేది చాలా ఆశ్చర్యపరిచింది గుడి వాళ్ళని కూడా. క్రైస్తవ సాంప్రదాయంలో దీక్ష అంటే పశ్చాత్తాపం, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల ద్వారా దేవునికి దగ్గర అవ్వడం. ఇక దీక్ష తీసుకునే సమయం దగ్గర పడింది. ఆత్మ నీకు తోడుగా ఉంది. ఇక గుడిలో ఉన్న అద్భుతాన్ని చూడండి. దీక్షా సహోదరుల నమ్మకానికి ఇలా వెలిగిస్తూ ఉంటారు కొవ్వొత్తులు దేవుళ్ళకి. కొవ్వొత్తు ఎందుకు వెలిగిస్తారంటే
చీకటి అంటే అజ్ఞానం, వెలుగంటే జ్ఞానం. అందుకే జ్ఞానం రావాలని కొవ్వొత్తులు వెలిగిస్తారు దేవుళ్ళకి. చిన్నపిల్లలు, సహోదరులు చాలామంది ఇలాగా కొవ్వొత్తులు వెలిగించి దేవుడికి ప్రార్థన చేసి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని దగ్గరుండి చూడండి ఎంత చక్కగా చూసుకుంటున్నారు. మాల సహోదరులని మరియు చిన్నపిల్లలను కలిసి జాగ్రత్తగా ఉండమని అందరికీ సలహాలు ఇచ్చాను. అందరూ కొవ్వొత్తులు మరియు అగరత్తులతో నిండుగా పండగ సందడి చేశారు. పగలు ఇలా సందడిగా గడిచిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం స్లేవ్ మార్గం సమయమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని స్లేవకి ఎలాగైతే గురి చేశారో ఈ 14 స్థలాల్లో చూపించబడుతుంది. ఆ 14 స్థలాలు అనేది ప్రతి బుధవారం మరియు శుక్రవారం మాత్రమే. గుడి సమాప్తమైనది. తర్వాత ఆ స్లేవని అక్కడ పీఠం దగ్గర పెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, దీక్ష తీసుకున్న వాళ్ళు తప్ప. మీరు కూడా నాలాగా అద్భుతాన్ని చవిచూశారనుకుంటే మీలో ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వస్తే ఈ ఇన్ఫర్మేషన్ని కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఎందుకంటే చాలా దూరం వరకు విస్తరించాలని నా కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డైలీ ఒక వీడియో వస్తుంది, జాగ్రత్తగా వాచ్ చేయండి.